కుమ్మెర మల్లన్న స్వామి జాతర దగ్గర కుల వివక్ష దాడిలా చచ్చిపోయిన 2 ఏళ్ల పాప కుటుంబాన్ని కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ కలిసిండట. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కుటుంబాన్ని ఏమన్నా ఆదుకుంటామని హామీ ఇచ్చిండా? ఆదుకుంటే ఏ తీరుగా ఆదుకుంటాము అన్నడే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పని. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశానికి కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇన్నరా మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో. కుమ్మెర మల్లన్న స్వామి జాతరల కులం పేరుతోని తిట్టి పసిబిడ్డ పానాలు తీసిన ఈ షెయి పార్టీ లీడర్లను ఇడిచిపెట్టొద్దు, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అనుకొచ్చుండు. కారు పార్టీ తరపున కుటుంబానికి 1 లక్ష రూపాయల సాయం ఇచ్చుడే కాదు, అట్లనే 10 లక్షలు పెట్టి బాధితులకు ఇల్లు కూడా కట్టిస్తాము, ఇంట్లోకి పోయే పేరంటానికి కూడా పెద్ద ముత్తైదువు లెక్క హాజరు పడతామని అనుకొచ్చుండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి కాంగ్రెస్ సర్కారు లెక్క మాట ఇచ్చి మరిచిపోయేటట్టు కాకుండా మాట మీద నిలబడి దగ్గరుండి వాళ్లకు నిల్వనీడ చేసి వాళ్ళకు ఓ గూడు ఏర్పాటు చేయండి. గత బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఇసొంటోళ్లకు ఎంతమందికి హామీలు ఇయ్యలేదు, ఇట్లా ఇండ్లకు పోయి చెప్పి రాలేదు, అవన్నీ చేసినామా అన్నట్టు ఊకుంటే మొన్నటి ఎలక్షన్లలో కారు పయ్యాల గాలి మాత్రమే తీసేసిండ్రు. ఇప్పుడు ఇది కూడా నిలబెట్టుకోకుంటే కారును గ్యారేజీకి పంపే కాడికి వస్తుందేమో, ఆడదాకా తెచ్చుకోరు అనుకుంటున్నాం, కాకపోతే యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.